భవిష్యత్తుకు గ్యారంటీ అని. ఈరోజు బాబు షూరిటీ లేదు, ఆయన హామీలకి గ్యారంటీ లేదు, ఆయన మాటలకి ఈరోజు వారంటీ లేదు అనేది అర్థమవుతుంది. కరెంటు ఛార్జీలు పెంచేశారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారు, 60% నిత్యావసర వస్తువుల ధరలు పెంచేశారు, ఫ్రీ ఇసుక అంటూనే 2 రెట్లు ఇసుక రేట్లు పెంచేశారు. ఈరోజు వీధి వీధికి మద్యం షాపులు పెట్టి ఈరోజు ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. దాదాపుగా 6-7 నెలల్లోనే 1,00,000 కోట్ల అప్పు చేసిన చంద్రబాబు నాయుడు మరి ఎందుకు ఇవన్నీ పెంచుతున్నారు? ఒక అమ్మఒడి ఇవ్వలేడు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేడు, రైతు భరోసా ఇవ్వలేడు, విద్యా దీవెన ఇవ్వలేడు, వసతి దీవెన ఇవ్వలేడు, 0 వడ్డీకి రుణాలు ఇవ్వలేడు. కానీ ఆ 1,00,000 కోట్ల రూపాయల్ని ఏం చేశాడో చెప్పడు. ఆ 1,00,000 కోట్ల రూపాయలతో కనీసం ప్రజల మీద పడ్డ ఈ విద్యుత్ భారాన్నైనా ప్రభుత్వం ఎందుకు మోయటం లేదని అడుగుతున్నాను. మొన్ననే మనం చూసాం, సిగ్గు లేకుండా ప్రజల డబ్బుతో 3,200 రూపాయలు ఒక్కొక్క ప్లేట్ అని చెప్పి ఎలా కోట్ల రూపాయలు మింగేశారో చూసాం. అలాంటి డబ్బులు ఈ ప్రజల మీద విద్యుత్ భారం పడకుండా ఎందుకు మీరు ఉపయోగించడం లేదని నేను అడుగుతున్నా. అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ బాబులు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ప్రజల డబ్బులు దుర్వినియోగం చేస్తుంటే ఆ దుర్వినియోగం ఎందుకు చేస్తున్నారు? ఆ డబ్బులు కనీసం ప్రజల మీద ఈ విద్యుత్ భారం పడకుండా ఉండేందుకు ఉపయోగించవచ్చు కదా అని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం వాళ్ళకి ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఒక రేప్ జరిగినా, ఒక విద్యుత్ ఛార్జీలు పెరిగినా, ఒక నిత్యావసర ధరలు పెరిగినా, లేదా ఏది జరిగినా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరిగింది అని చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది. అసలు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు చూస్తే ఏ విధంగా చంద్రబాబు నాయుడు పార్టీలో 164 మంది ఉన్నామని చెప్పుకుంటున్నారు కూటమి ప్రభుత్వం. మరి ఈ 164 మందిని అడుగుతున్నా, మీరు అధికారంలో రావడానికి విద్యుత్ ఛార్జీలు పెంచము, తగ్గిస్తాము, అవసరమైతే ప్రజల దగ్గరే ఆ విద్యుత్ కొనుగోలు చేసే విధంగా చేస్తామని ఇంటింటికి వెళ్లి చెప్పారు కదా. మరి ఈ రోజు ఇంటింటికి వెళ్లి పసుపు షర్ట్లు వేసుకొని, పసుపు చీరలు కట్టుకొని మేము 15,500 కోట్లు పెంచాం, ఓకేనా అని అడిగే దమ్ము ధైర్యం మీకుందా అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ప్రతి దానికి వైఎస్ఆర్సీపీ మీద దాడి చేయడం, కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టడం, బెదిరించడం, భయపెట్టడం, వాళ్ళ ఆస్తుల్ని విధ్వంసం చేయడం. చివరికి ఈరోజు ప్రజా సమస్య మీద పోరాటానికి వస్తుంటే నిన్నటి నుంచి పోలీసులు బెదిరింపులు. మాకు పైనుంచి ఫోన్ వచ్చింది, మాకు ప్రెషర్ ఉంది, మీరు ర్యాలీలు చేయకూడదు, మీరు ధర్నాలు చేయకూడదు అంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకి సమస్య వస్తే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది, ముఖ్యంగా ప్రతిపక్షానికి ఉంది.